తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో మార్పు లేదని, తిరోగమనం దిశలో ఉందని కేటీఆర్ ఆరోపించారు. క్యాలెండర్ మారుతున్నాయే తప్ప కాంగ్రెస్ పాలనలో మార్పు లేదన్నారు. రాష్ట్రంలోని రైతులంతా యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, గజగజ వణుకుతూ క్యూ లైన్స్ లో నిల్చుంటున్నారని కేటీఆర్ అన్నారు. 2028లో తిరిగి కేసీఆర్ ని సీఎంగా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని కేటీఆర్ అన్నారు. క్యాలెండర్లు, డైరీలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు, అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో, తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది.